అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. వేసవి కాలం మనం ఇంట్లోనే బాదం పాలు తయారు చేసుకునే విధానాన్ని మనం తెలుసుకుందాం. చాలా సార్లు మనం ఈ వేసవి కాలంలో చల్లదనం కోసం నాలుకకు రుచి కొరకు బాదం పాలు మనం బయట తెచ్చుకొని తాగుతూ ఉంటాం. బయట తీసుకొని తాగాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి రిఫ్రెషింగ్ కలిగినటువంటి సాంప్రదాయ భారతీయ పానీయం. ఇది మనకు శక్తి స్థాయిలను పెంచుతుంది. ఈ పానీయాన్ని వేడిగా లేదా చల్లగా తినవచ్చు. అనేక ఇతర పాల ఉత్పత్తుల మాదిరిగానే బాదం పాలలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు, ముఖ్యంగా విటమిన్ ఇ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయి. మరియు దీనిని తరచుగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని నివారించుకోవచ్చు. ఈ ప్రోటీన్ ఫ్యాక్ట్ పానీయం బలహీనతను అధిగమించడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మన పురాతన సాంప్రదాయ రహస్యం కూడా. కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ క్రిమీ నట్టి ఇంట్లో తయారు చేసిన పానీయాన్ని ఎటువంటి సంకలనాలు లేకుండా మరియు పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయాన్ని ఆస్వాదిద్దాం. శీతాకాలంలో వేడిగా మరియు వేసవకాలంలో చల్లంగా ఉండే విధంగా ఈ యొక్క బాదం పాలను ఏ విధంగా మనం తయారు చేయొచ్చో చూద్దాం. ముఖ్యంగా మార్కెట్లో ఫ్లేవర్ డ్రింక్ పౌడర్లను నివారించి ఇంట్లోనే ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయొచ్చో మనం ప్రయత్నం చేద్దాం. మనకి బయట దొరికేటటువంటి వాటిలో ఎక్కువగా పౌడర్లు ఉపయోగిస్తున్నారు. అలాంటి తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ బాదం పాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు, మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, 20-25 బాదం పీసులు తీసుకోండి బాదంని. తర్వాత వాటిలో 3 టేబుల్ స్పూను చక్కెర తీసుకోండి, యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూను, కుంకుమ పువ్వు, తర్వాత సన్నగా తరిగిన బాదం ముక్కలు, తర్వాత పిస్తా పప్పులు అలంకరించుకోవడానికి ఇవి తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలను ముందుగా వేడి చేసి తర్వాత మంటను తగ్గించి కొద్దిసేపు మరిగించాలి. ఈలోగా బాదం పొడి తయారవుతుంది. 20-25 బాదం పప్పులు తీసుకొని రెసిపీ తయారు చేయడానికి 3-4 గంటలు ముందు నానబెట్టండి. బాదం పప్పులు కూడా రాత్రంతా నానబెట్టవచ్చు. తర్వాత వాటిని తొక్కతీసి కాసేపు పక్కన పెట్టండి. ఉడికించిన వేడి నీటిలో బాదం పప్పులు కాసేపు వేసి సులభంగా తొక్కండి. ఒలిచిన బాదం పప్పులను మిక్సీ జార్లో వేసి పాలు లేదా నీటితో కలపండి. దాన్ని మెత్తగా పేస్ట్ చేయండి. పాలను 10 నిమిషాల్లో మరిగించనివ్వండి. రుచిని పెంచడానికి కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసి కదిలిస్తూ ఉండండి. పాలు చిక్కగా అయ్యే కొద్దీ క్రిమిగా మారడానికి అంచులు మరియు క్రీమ్ కూడా శుభ్రం చేయండి. బాదం పేస్ట్ వేసి బాగా కలపండి. మిక్సీ జార్లో కొంచెం పాలు వేసి బాగా కలపండి. దాన్ని కదిలించి మిల్కీ ఫాన్లో కలపండి. మరో 2 నిమిషాలు మరిగించి మనకు రుచికి తగినట్టు కొంచెం చక్కెర జోడించండి. రుచిని పెంచడానికి కొంచెం యాలకుల పొడి కలపండి. వేడిగా లేదా చల్లగా వడ్డించవచ్చు. కొన్ని కుంకుమ పువ్వు, బాదం మరియు పిస్తా పప్పులతో అలంకరించండి. రుచికరమైన బాదం పాలు సిద్ధం. ఈ విధంగా మన ఇంట్లో బాదం పాలను తయారు చేసుకొని మన ఇంట్లోనే మనం తాగవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.